హలో గైస్, వెల్కమ్ టు అనేది వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి ప్రజెంట్ జరుగుతున్నటువంటి కేసెస్ గురించి అయితే మాట్లాడదాం. సో ప్రజెంట్ జరుగుతున్న కేసు వచ్చేసి అల్లు అర్జున్ గురించి. సో అల్లు అర్జున్ మీద ఎందుకు కేసు పెట్టారు, అలాగే దీని వెనకాల రాజకీయపరమైన కుట్రలు ఏమైనా ఉన్నాయా, సో అలాగే రేవంత్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా, సో తదితర విషయాల గురించి అయితే ఈరోజు మాట్లాడదాం. సో మెయిన్ టాపిక్ ఏంటంటే ఈరోజు నేను చాలా వీడియోలు అయితే చూశాను అల్లు అర్జున్ అరెస్ట్ గురించి. సో ఈ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి చాలా వీడియోలు చూసినప్పుడు నాకు ఒక విషయం అయితే అర్థమైంది. సో ఏంటంటే మెయిన్గా ఎవరు కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో నేనైతే అన్ని వీడియోలు చూసి సో కొంచెం లేట్ అయినా కూడా ప్రజలందరికీ, ప్రతి సామాన్య పరుడికి కూడా అర్థమయ్యే తీరులో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నా సైడ్ నుంచి. సో వీడియోలోకి అయితే వెళ్దాం. ఇంకా సో నార్మల్గా ఏంటంటే December 2, 2024 అయితే మనకి పుష్ప 2కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది సో హైదరాబాద్లో. సో దీంట్లో చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారు, అందరూ సవ్యంగా చేశారు ఈవెంట్ని అయితే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ మాట్లాడే సమయం వచ్చింది. సో అల్లు అర్జున్ మాట్లాడే సమయంలో ఆడ మైక్ పట్టుకొని ప్రతి ఒక్కరిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలన్నమాట. పుష్ప 2కి పనిచేసినటువంటి వాళ్ళకి, అలాగే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఆ క్రమంలో అందరికీ థ్యాంక్స్ చెప్పి అయిపోగా మన ప్రీతమ నేత రేవంత్ రెడ్డి గారి సమయం అయితే వచ్చింది. సో అప్పుడు ఏం జరిగిందంటే మన అల్లు అర్జున్ ఆ రేవంత్ రెడ్డి మాటను అయితే మిస్ చేశారనమాట. అంటే ఆయన పేరుని మర్చిపోయేసి కొన్నిసార్లు తడబడి గీక్కొనేసి వాటర్ అడిగేసి సంథింగ్ అక్కడ కొద్దిగా మర్చిపోయాడు. సో అలా మర్చిపోవడం అనేది 4 రోజుల తర్వాత, అంటే మన December 5న పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అయింది. సో దాని తర్వాత అయితే ఈ ఎరేజ్డ్ వీడియో, అంటే దాన్ని కట్ చేశారు ఈవెంట్లో చేసే ముందు. కాకపోతే లైవ్ కాబట్టి కొంచెం ఆ క్లిప్ అయితే ఉండింది. ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేశారంటే ఆ క్లిప్ని సేవ్ చేశారనమాట. అంటే ఈ అల్లు అర్జున్ ఆ రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోవటం అనేదాన్ని వీళ్ళు రికార్డ్ చేసి సపరేట్ చేశారు ఆ క్లిప్ని. ఆ క్లిప్లో ఏముందంటే గౌరవనీయులైన సీఎం ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అనేసి ఇట్లా దిక్కులు చూశారనమాట. సో అక్కడ వచ్చేసి మన రేవంత్ రెడ్డి గారి పేరు అయితే మిస్ చేశారు. ఆ క్లిప్ ఒకసారి ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి మీరు. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఇవాళ I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry. I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. సో చూశారు కదా ఆ క్లిప్లో ఏముంది, రేవంత్ రెడ్డి గారి పేరుని అయితే పూర్తిగా మర్చిపోయి దాన్ని కవరప్ చేసుకునే దానికోసంగా వాటర్ అడిగారు. సో ఆ క్లిప్ అయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. దీన్ని ఏం చేశారు, సోషల్ మీడియాలో హైలైట్ చేశారు. ఆ వీడియో ఏం జరిగింది, అట్లాగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. అలాగే అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా చూశారు ఆ వీడియోని. సో ఎవరికైనా కానీ ఏదో మరి మనకు తెలియదు, ప్రజలు అయితే ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి పేరు అక్కడ మిస్ చేశాడు కాబట్టి రేవంత్ రెడ్డి మనసులో పెట్టుకోవడం అనేది ఒక టాపిక్ వస్తుంది. సో ఈ టాపిక్ని గుర్తుపెట్టుకొని మనం తర్వాత మాట్లాడతాం. సో తర్వాత ఏం జరిగింది, December 5న మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయింది వచ్చేసి థియేటర్. సో మూవీస్ అయితే రిలీజ్ అయింది. సో మూవీ రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ అయితే ఫస్ట్ షోకి అయితే మూవీ థియేటర్కి వెళ్ళాడు. హైదరాబాద్లో సంధ్య థియేటర్కి అయితే వెళ్ళాడు. సో సంధ్య థియేటర్కి ఎందుకు వెళ్ళాడంటే ప్రజలతో కలిసి జెన్యున్గా రివ్యూ తెలుసుకుందాం అనేసి చూద్దామనేసి ప్రజలతో కూర్చునేసి ఆ సినిమాలకైతే వెళ్ళాడు, సంధ్య సినిమా హాల్కైతే. సో అక్కడ ఏం జరిగింది, అంటే అక్కడికి రాకముందే అల్లు అర్జున్ గారు అయితే ఆ సినిమా మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ ఇచ్చారనమాట. సో ఇన్ఫామ్ ఇచ్చినప్పుడు ఆ సినిమా వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ ఇచ్చారు, అల్లు అర్జున్ సార్ వస్తున్నారంట, కొంచెం బందోబస్తుకి రావాలనేసి చెప్పగా అప్పుడు ఏం జరిగింది, పోలీసు వాళ్ళు అయితే నిరాకరించారు, ఆ పర్మిషన్ ఇవ్వలేదంట. ఇవ్వకపోయినా కూడా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారు మూవీ రిలీజ్ అప్పుడు. సో మూవీ రిలీజ్ అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తొక్కిలాటలో ఒక ఆమె చచ్చిపోయింది, రేవతి అనే ఆమె. అట్లాగే ఆమెతో పాటు వస్తున్నటువంటి పిల్లోడు కోమాలోకి వెళ్ళాడు. సో ఇది జరిగేదానికంటే ముందు, అంటే సినిమాలకు వచ్చారు వీళ్ళు చచ్చిపోయేదానికి ముందు, అంటే ఆ పక్కన ఉన్నటువంటి డిఎస్పీ అలాగే సిఐ సార్ వాళ్ళు అయితే ఈ అల్లు అర్జున్ యొక్క మేనేజర్ దగ్గరికి వెళ్ళేసి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఒక ఆమె అయితే చనిపోయింది, పిల్లోడు అపరమాక స్థితిలో తెలుగులో కోమాలోకి వెళ్ళి ఉన్నారు, సో సీరియస్గా ఉంది, మీరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పగా అతను వచ్చేసి అల్లు అర్జున్కి అయితే చెప్పలేదంట. సో చెప్పకపోగా తర్వాత డిఎస్పీ అలాగే సిఐ వీళ్ళు వచ్చేసి నేరుగా వెళ్ళిపోయారు అల్లు అర్జున్ సార్ దగ్గరికి. నేరుగా వెళ్ళిపోయేసి అల్లు అర్జున్ సార్కి అయితే ఎక్స్ప్లెనేషన్ చేశారనమాట. సో చేసిన తర్వాత కూడా అల్లు అర్జున్ సార్ అయితే నేను వెళ్ళాను, నేనైతే ఉంటాను అని అయితే చెప్పినట్టుగా డిఎస్పీలు అలాగే హైదరాబాద్కు సంబంధించిన పోలీసు వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లో మనకి ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఒకసారి ఆ క్లిప్ కూడా చూడండి మీరు.
అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచినవి ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవరివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుటతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా SHO ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా DCP సార్ కూడా కింద ఉన్నారు. DCP సార్ దగ్గరికి పంపించిన తర్వాత DCP సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కకు జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 మినిట్స్ టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. సో ఇందులో క్లారిటీగా చెప్పారు కదా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ సార్ ఒప్పుకోలేదనేసి. తర్వాత ఏం జరిగింది, చనిపోయింది, పిల్లోడు వచ్చేసి కోమాలో ఉన్నాడు. దానికి అల్లు అర్జున్ సార్ ఏమన్నారంటే 25 లక్షలు ఇచ్చాను అని చెప్పారు. సో 25 లక్షలు ఇచ్చాను, అట్లాగే పిల్లోడికి ఉద్యోగం వచ్చిందాక చదివిస్తానని కూడా చెప్పారనేసి సోషల్ మీడియాలో ఒక క్లిప్ అయితే వైరల్ అవుతుంది. సో చెప్పారా లేదనేది తర్వాత విషయం, ఇక్కడైతే వైరల్ అవుతుంది. దీని తర్వాత ఏం జరిగింది, December 13 అయితే అల్లు అర్జున్ సార్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చెంచులగూడ జైలుకి అయితే తరలించారు. సో తరలించగా మా 6 ఈవినింగ్ 7-8 కల్లా వీళ్ళు అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ సార్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీస్ అయితే బెయిల్ అయితే తెచ్చారు. కానీ ఆ బెయిల్ ఆన్లైన్లో ఎక్కలేదంట. సో ఎక్కలేదన్న కారణం వల్ల నైట్ 9 గంటల దాకా ఎక్కడైతే వెయిట్ చేశారు, రిలీజ్ చేస్తారు అనేసి. సో రిలీజ్ చేయకపోగా అవతల December 14వ తేదీన ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే అల్లు అర్జున్ సార్ని అయితే రిలీజ్ చేశారు. సో అల్లు అర్జున్ సార్ రిలీజ్ చేయగానే వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళాక అందరూ సినీ నటులు అందరూ వెళ్ళారు, ఓదార్చారు. అట్లాగే అల్లు అర్జున్ సార్ చిరంజీవి ఇంటికి వెళ్ళారు, ఏమేమి చేయాలని కేసుల గురించి డిస్కషన్ చేసుకున్నారు. ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరగగానే అక్కడ తీసుకున్నటువంటి బెయిల్ ఏంటంటే, విచారణకి ఎప్పుడు పిలిచినా కూడా పోలీస్ శాఖకి అనుమతించాలి, రావాలి అని అయితే అక్కడ కొన్ని షరతుల వల్ల బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది కోర్టు, సో హైకోర్టు. సో అలా ఇచ్చారు, వెళ్ళారు, కొన్ని రోజులు జరిగింది. సో ఈ కొన్ని రోజుల్లో December 24 అంటే నిన్న, ఈరోజు December 25. సో నిన్న December 24 ఏం జరిగిందంటే, వీళ్ళు పోలీస్ సార్ వాళ్ళు వచ్చేసి అల్లు అర్జున్ సార్ని రమ్మన్నారు ఎంక్వైరీకి, మీ దగ్గర నుంచి ఎంక్వైరీ రావాలనేసి. మినిమం 3.5 hours తీసుకున్నారు టైము. సో ఈ 3.5 టైంలో మొత్తం 20 క్వశ్చన్లు అయితే అడిగారు. కొన్ని క్వశ్చన్లకి అయితే సమాధానం చెప్పారు, ఒక 2 or 3 క్వశ్చన్లకి అయితే సమాధానం చెప్పలేదంట. సో ఈ క్వశ్చన్లు ఏం వేశారంటే, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీరు రోడ్ షోకి రావడానికి, అదే సినిమా హాల్కి రావడానికి, రేవతి చచ్చిపోయిన విషయం మీకు ఎవరు చెప్పారు, మేము మిమ్మల్ని ఇంటికి వెళ్ళమన్న విషయం మీ మేనేజర్కి చెప్పాం, ఆ విషయం మీ మేనేజర్ మీకు చెప్పారా లేదా, సో అట్లాగే మీకు పిల్లోడు అకస్మాత్తుక స్థితిలోకి వెళ్ళిన విషయం తెలుసా తెలియదా, సో మీరు అసలు ఎందుకు సినిమా చూడాలనుకున్నారు, 850 meters అంటే 850 మీటర్లు మీరు రోడ్ షో చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, సో మీ బౌన్సర్స్ ఎంతమంది, మీ బౌన్సర్స్ ఎవరితో గొడవలు పడ్డారు. సో ఇలాంటి క్వశ్చన్లు అయితే మొత్తం 20 క్వశ్చన్లు అయితే అడిగారనమాట. సో 20 క్వశ్చన్లకు కూడా అల్లు అర్జున్ సార్ అయితే నెమ్మదిగా మెత్తగా సమాధానం అయితే ఇచ్చారనమాట. సో ఒక 2 or 3 క్వశ్చన్లకి అయితే ఇవ్వలేకపోయారనమాట. సో తర్వాత రిలీజ్ చేశారు, అల్లు అర్జున్ సార్ మళ్ళీ ఇంటికి వెళ్ళారు. సో మళ్ళీ ఎప్పుడు విచారణకు మొదలుపెట్టినా కూడా రావాలనే ఒక షరతుతో ఎదురుపెట్టడం జరిగింది. సో ఈ ఓవరాల్గా ఎట్టుంటే, ఈ 24 కంటే ముందర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సార్ గారు ఒక విషయం అయితే మాట్లాడారు. సో అది వాళ్ళకి అంటే చనిపోయిన రేవంత్కి సంబంధించిన తీరులో మాట్లాడారు. ఒకసారి ఆ క్లిప్ కూడా వినండి మీరు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సార్ ఏం మాట్లాడారో అల్లు అర్జున్ గురించి. ఈ సినీ ప్రముఖులు
ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించిండ్రు, కలిసిండ్రు, అభినందించిండ్రు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. సో ఇది ఓవరాల్గా కేసు గురించి అయితే మొత్తం జరిగిన ఓవరాల్ వ్యూ అయితే ఇది. సో ఏం జరిగిందంటే దీని విషయం మీద మళ్ళా రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ట్వీట్ అయితే చేశారనమాట. ఏం చేశారంటే రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ కొంచెం రాజకీయ పరంగా వచ్చారు, అలాగే సినీ పరంగా కూడా పోయారు. శ్రీదేవి మీటింగ్ పెట్టినప్పుడు, రోడ్ షోకి వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, అప్పుడు ఎందుకు మీరు కామ్గా ఉన్నారనేసి రామ్ గోపాల్ వర్మ అడిగారు. అలాగే కొద్దిగా టీడీపీ విషయం మీద కూడా తీసుకొచ్చారు. కానీ మెయిన్గా ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అందరినీ ఇంక్లూడ్ చేశారనమాట ఈ విషయంలో. అంటే సెలబ్రిటీలు అంటే మా సెలబ్రిటీల మీదనే మీరు ఇట్లా చూపిస్తున్నారు ఎందుకని. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు కదా, సో వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మీరు ఎందుకు కాముకున్నారు పోలీస్ శాఖ వారు అనేసి రామ్ గోపాల్ వర్మ ఒక హాట్ టాపిక్ని అయితే తీసుకొచ్చారనమాట. సో అదైతే ఎవరు పట్టించుకోలేదు. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల వంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారా అంటూ సందేహం వ్యక్తం చేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎవరైనా పోతే హీరోయిన్లని అరెస్టు చేస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భద్రతా ఏర్పాట్ల అంశం పోలీసులు ఆర్గనైజేషన్దే తప్ప సినిమా హీరోలు, ప్రజానాయకులు ఎలా కంట్రోల్ చేయగలరంటూ వర్మ ప్రశ్నలు సంధించారు. సో తర్వాత విషయం, ఇదంతా సీరియస్ మ్యాటర్గా జరుగుతుంటే కొన్ని ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళు కొన్ని విచిత్రమైన పోస్టులు పెడుతున్నారు. ఎలాగంటే చనిపోయిన రేవతి వాళ్ళ హస్బెండ్కి రష్మికని ఇచ్చి పెళ్లి చేయాలన్నట్టుగా ఒక కామెడీ మీమ్స్ అయితే తిరుగుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో. నేను అక్కడక్కడ చూశాను అన్నమాట. సో ఇది ఓవరాల్గా ఈ టాపిక్ అయితే. సో ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఉందో కింద కామెంట్ చేయండి.